बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. ప్రణామములు గురువు గారు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమ. ఈరోజు మళ్ళీ సుమారు ఒక నెలాళ్ళ తర్వాత మనం మన అందరికీ కూడా అమృతాన్ని పంచేటువంటి డాక్టర్ గారిని అధ్యయన భారతి తరగతుల్లో చూడడానికి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఆయన మనతో పాటు వాళ్ళు ఉన్నందుకు చాలా సంతోషం. మనం చాలా వేగంగా 3 స్వరాలు చెప్పుకోవటం వలన 8వ అధ్యాయాన్ని పూర్తి చేసి 9వ అధ్యాయంలో కూడా చివరికి వచ్చాం. అయితే ఇవాళ ఉన్నటువంటి శ్లోకాలు సుమారు 18 శ్లోకాలు ఉండడం వలన ఈ ఒక్కరోజే పూర్తి అవటం కష్టం కాబట్టి ఇవాళ కొన్ని చెప్పుకొని మళ్ళీ సోమవారం కొన్ని పూర్తి చేసుకొని 9వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. కౌశికి బ్రాహ్మణోపనిషత్తుని. ఇది శంకర భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానం లేకపోయినప్పటికీ కూడా యథాశక్తిగా మనకున్నటువంటి పరిజ్ఞానంతో విద్యారణ్యుల వారు రాసినటువంటి వ్యాఖ్యానాన్ని కొద్దిగా దారి పెట్టుకొని మనం చెప్పుకోవటం జరిగింది. మళ్ళీ వారంతో మనం ఈ కౌశికి పూర్తి చేసి మైత్రాయణ్య ఉపనిషత్తులోకి వెళ్తాం. అది కూడా భగవత్పాదుల వారి వ్యాఖ్యానం లేనటువంటి ఉపనిషత్ గ్రంథం. దానికి కూడా విద్యారణ్యుల వారు మనకి అనుభూతిని అనుగ్రహించారు. ఆ విషయాలను కూడా చూద్దాం. ఈరోజు అంటే మనం బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు ఇచ్చినటువంటి విధానంలో శ్లోకాలని చెప్పుకుంటే ప్రతి శ్లోకంలోని తర్వాత శ్లోకంలో అర్థం చెప్పుకుందాం అని అనవలసి వస్తున్నది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఒక చోట 3 పాదాలని మనం తగ్గొట్టి అక్కడ దగ్గర నుంచి శ్లోకాల యొక్క విధానాన్ని మార్చుకున్నాం కాబట్టి మనకి అంటే ఇలాగా వ్యాఖ్యాతలు కొంతమంది ఇలాగ వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం రూపం కూడా ఉన్నది కాబట్టి ఆ రకంగా మనం అర్థం చెప్పుకున్నట్టుగైతే సులభంగా వింటూ ఉన్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అహంకారో మాయికోయ సదవచ్చిన్న చేతన ఆత్మా జాగరణే కృత్స్నం ఆనఖం వ్యాప్నుయాద్వపు. యహ ఏ అహంకారము మాయిక మాయవలన ప్రవృత్తమైనటువంటిది. అహంకారము యథార్థంగా లేదు. మనం ఉన్నది అనుకుంటున్నాను. నేను 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 అన్నటువంటిది భ్రాంతే కదా. యథార్థంగా అహంకారం అన్నటువంటిది లేదు. అది మాయ వలన ప్రవర్తిస్తున్నది. నేను 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 అని ప్రతి పనికి అనుకుంటూ ఉండడం అంతే. యథార్థంగా ఈ మాయ ఎంతకాలం ఉంటుందంటే ఎంతకాలం ఈ దేహ భ్రాంతి ఉన్నదో అంతకాలం ఉంటుంది. దేహంలో ఉన్నటువంటి భ్రాంతి నశించిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అహంకారం నశించిపోతుంది. యహ ఏ అహంకారము మాయిక మాయ వలన ప్రవృత్తమైనటువంటిదో తత్ ఆ అహంకారము వలన అవచ్ఛిన్న చేతన కప్పివేయబడినటువంటి చైతన్యము కలిగినటువంటి ఆత్మ జాగరణే
జాగ్రత్త అవస్థ యందు కృత్స్నం పరిపూర్ణముగా ఆ నఖం గోళ్ళ యొక్క చిగుళ్ళ వరకు వపుహు శరీరమునందు వ్యాప్నుయాత్ వ్యాపించి ఉండును. అంటే మల్లయ్య శాస్త్రి గారి పాఠంలో అయితే ఈ అహంకారో మాయికో యస్తవచ్చిన్న చేతన అన్నది ఒక శ్లోకంలోకి, ఆత్మ జాగరణే కృత్స్నం ఆనఖం వ్యాప్నుయాద్వపు అన్నటువంటిది మరో శ్లోకంలోకి. అంటే అర్థం చెప్పేటప్పుడు ఏమవుతుంది, అక్కడికి చెప్పి మళ్ళీ శ్లోకంలో చెప్పుకుందామని మళ్ళీ శ్లోకం చెప్తూ ఉండాలి. అలా కాకుండా ఆ రెండు పాదాలు ఏ రెండు పాదాలు అన్వయిస్తున్నాయో చెప్పుకున్నాం. ఏ అహంకారం అనేటువంటిది మాయ వలన కలిగిందో, మాయ వలన కలిగినటువంటిది అహంకారం. ఆ అహంకారముతో కప్పబడినటువంటి చైతన్యము కలిగినటువంటిది ఆత్మ. అహంకారం చేత కప్పబడినటువంటి చైతన్యం కలిగినటువంటిది ఆత్మ. మరి జాగ్రత్త అవస్థలో శరీరం అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నది. ఆ అహంకారం శరీరం అంతటా వ్యాపించి ఉన్నది. ఈ వేలుకి దెబ్బ తగిలింది అనుకోండి, నా వేలుకి దెబ్బ తగిలిందండి అని అన్నాం. కాలుకి దెబ్బ తగిలితే నా కాలుకి దెబ్బ తగిలిందండి అన్నాం. తలకి దెబ్బ తగిలితే నా తలకి దెబ్బ తగిలిందండి అన్నాం. పడుకుంటే నేను పడుకున్నానన్నాం, లేస్తే నేను లేచానన్నాం. ఏమండి, చొక్కా వేసుకుంటే నేను వేసుకుంటున్నాను అంటున్నాం, పంచి కట్టుకుంటే నేను పంచి కట్టుకున్నాను అంటున్నాం. అన్నీ నేను నేను నేను. శరీరంలో ఉన్నటువంటి నా కళ్ళు చూస్తున్నాయి, నా చెవులు వింటున్నాయి, నా నోరు మాట్లాడుతున్నది. నేను నేను నేను. శరీరం అంతటా అహంకారం వ్యాపించి ఉన్నది. శరీరం అంతటా వ్యాపించి ఉన్నది. జాగ్రత్త అవస్థలో, సుషుప్తి అవస్థలో కాదు. శరీరంలో చివరి భాగాలు కాలి గోళ్ళు, చేతుల గోళ్ళు. చేతులకు ఉన్నటువంటి గోళ్ళు చివరి భాగం, దీని తర్వాత మరేం లేదు. కాళ్ళకున్నటువంటి గోళ్ళు చివరి భాగాలు, దాని తర్వాత మరేమీ లేదు. అంటే శరీరం అంతటా కూడా పరిపూర్ణంగా వ్యాపించి ఉండడం అంటే ఆనఖాగ్రము. అయితే గోళ్ళు సజీవ నిర్జీవ చైతన్యం కలిగినటువంటివి. అంటే శరీరంలో పరమాత్మ సజీవమైనటువంటి దాని యందే లేడు, నిర్జీవ పదార్థముల యందు కూడా ఉన్నాడు. కేశముల యందు ఉన్నాడు. కేశాలు కత్తిరిస్తే బాధపడవు, వెంటనే పెరుగుతాయి. పెరుగుతాయి కాబట్టి జీవం ఉన్నది. కత్తిరిస్తే దుఃఖించలేదు కాబట్టి జీవం లేదు. అలాగే గోళ్ళు తీస్తే బాధపడవు, అలాగనే గోళ్ళు పెరుగుతాయి. గోళ్ళు సజీవములు నిర్జీవములు, కేశములు సజీవములు నిర్జీవములు. అంటే శరీరంలో చివరి వరకు, అందుగురించే సాధారణంగా పా అంటే ఎవరైనా చెప్పేటప్పుడు పాదాల దగ్గర నుంచి కేశాంతము చివరి జుత్తు చివరి వరకు కూడా వర్ణిస్తున్నారంటారు. అంటే గోళ్ళు దగ్గర ప్రారంభించి కేశం వరకు. ఆనకాగ్ర కేశాంత అంటే గోళ్ళు ప్రారంభించి తల మీద ఉన్నటువంటి జుత్తు వరకు వ్యాపించి ఉన్నటువంటిదంతా కూడా ఇది నిర్జీవమే, అది నిర్జీవమే, ఇది సజీవమే, అది సజీవమే. శరీరం అంతా జీవంతో కూడినటువంటిదే. జీవము అన్నటువంటిది ఏమిటి అన్నటువంటిది 1కి 10 సార్లు చెప్పారు ఆయన. ప్రాణంతో కూడుకున్నటువంటిది, ప్రాణంతో కూడుకున్నటువంటిది అని. అయితే ఇవి సజీవ నిర్జీవాలు కాబట్టి ఆత్మ సజీవ నిర్జీవ భేదము లేకుండా శరీరం అంతా వ్యాపించి ఉన్నది అని చెప్పడానికే ఆనఖాగ్రము అని అన్నారు. అయితే గూఢోగ్నిరణౌ వ్యాపి తథా సుప్తౌ చితిర్వపు వ్యాప్నోత్యవిద్యయా గూఢా జాగరే క్షురవత్ స్థిత. జాగ్రత్త అవస్థలోనే ఉన్నటువంటి విశేషాన్ని చెప్తున్నారు. గూఢ అగ్ని అరణౌ వ్యాపి తథా సుప్తౌ చితి వపు వ్యాప్నోతి అవిద్యయా గూఢ జాగరే క్షురవత్ స్థిత. అరణౌ అరణియందు అగ్ని అగ్ని గూఢ వ్యాపి గూఢముగా వ్యాపించి ఉంటుంది. సాధారణంగా పూర్వకాలంలో అగ్గిపుల్లలు లేవు. ఒక కిందని ఒక కర్ర ముక్క, మీదన ఒక కర్ర ముక్క పెట్టి ఆ రెండింటిని మధిస్తే దాంట్లోంచి అగ్నిహోత్రం పుట్టేది. ఒక కర్రని మరో కర్రలో పెట్టి మధిస్తే అగ్నిహోత్రం పుట్టేది. వాటిని ఏమిటంటారు? అగ్ని మథనం అంటారు.
దాన్ని ఏమంటారు? అరణి అంటారు. అరణిలో అగ్ని ఉన్నది. సాధారణంగా కర్రలో అగ్ని ఉన్నది కాబట్టి కర్రని మధిస్తే దాంట్లోంచి అగ్నిహోత్రం వచ్చింది. కర్రని మధిస్తే అగ్నిహోత్రం ఎందుకు వస్తున్నదంటే దానిలో అగ్ని ఉన్నది కాబట్టి. అది గూఢవ్యాపి, గూఢంగా వ్యాపించి ఉంటుంది. అది మనకి ప్రత్యక్షంగా కనిపించదు. చూస్తే రెండు కర్ర ముక్కలు, కానీ వాటిని రెండింటిని మధిస్తే దాంట్లోంచి అగ్ని పుడుతుంది. దాంట్లో అగ్ని ఉన్నది అన్నది కనిపించదు కదా. ఆ విధంగానే సుప్తౌ సుషుప్తి అవస్థ ఎందు చితి చిత్తు వపు శరీరమును అవిద్యయా అంటే అవిద్య చేతను గూఢయా గూఢా వ్యాప్నోతి, గూఢముగా వ్యాపించి ఉండును. సాధారణంగా సుషుప్తి అవస్థలో ఈ చిత్ అనేటువంటిది శరీరాన్నంతటినీ చాలా గూఢంగా వ్యాపించి ఉంటుంది సుషుప్తి అవస్థలో. జాగ్రత్త అవస్థలో ఉండదా అండి? ఉన్నది, కానీ జాగ్రత్త అవస్థలో గుర్తించలేం, సుషుప్తి అవస్థలో గుర్తించగలం. ఈ అజాతశత్రు బ్రాహ్మణాన్ని తీసుకొని కౌశీతకిలో ఉన్నటువంటి బాలాకి అజాతశత్రు సంవాదాన్ని ఆధారంగా పెట్టి అనుభూతి ప్రకాశంలో విద్యారణ్యుల వారు మనకి సుషుప్తిలో మనం గుర్తించవచ్చు చిత్తుని. అదే జాగ్రత్తలో చిత్తుని గుర్తించలేం. దాని గురించి చెప్తున్నారు. అరణయందు అగ్ని ఎలాగైతే గూఢంగా వ్యాపించి ఉంటుందో అలాగే నిద్రాకాలంలో సుషుప్తి అవస్థలో చిత్తు శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. అయితే జాగరే, జాగ్రత్త అవస్థలో క్షురవత్ స్థిత. క్షురవత్ అంటే క్షుర అంటే కత్తి అనే అర్థం. మంగళవాణి యొక్క కత్తి చాలా వాడిగా ఉంటుంది. మిగతా కత్తులు రోజు వాడడం ఉండదండి. మంగళవాడు మాత్రం కత్తి రోజు వాడుతూ ఉంటాడు, సాన పట్టి ఉంచుతాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పెట్టి ఇలా అన్నాడంటే జుత్తంతా వచ్చేయాలి. ఎందుకోసం? వాడిది మొద్దు బారిపోతే వాడి పని జరగదు. క్షురవత్ స్థిత, మంగళవాని కత్తి వలె స్థిత, ప్రకాశమానముగా ఉన్నది. అరణిలో అగ్ని ఉన్నట్లుగానే మనకి తెలియదు. అరణ్ణి మధిస్తే అగ్ని బయటపడుతుంది. అదేవిధంగా సుషుప్తి యందు ఆత్మ ఉన్నది అని తెలియబడదు, విచారణ చేస్తే తెలియబడుతుంది. మనం విచారణ చెయ్యాలి. సుషుప్తి అవస్థలో ఆత్మ ఉన్నదా లేదా అంటే సుషుప్తి అవస్థలో ఆత్మ ఉంది, విచారణ చేస్తేనే తెలుస్తుంది. విచారణ చెయ్యకపోతే తెలియదు. సుషుప్తిలో ఆత్మ గూఢంగా ఉండడానికి కారణం అవిద్య. ఏమండి, సుషుప్తిలో ఆత్మ ఎందుకండి గూఢంగా ఉన్నది? చిత్తు ఎందుకు గూఢంగా ఉన్నది అంటే కారణం అవిద్య. అవిద్య వలన ప్రాణేంద్రియ సంఘాతం జీవునిలో లీనమై సుషుప్తి లోపల పరమాత్మ యందు లీనమవుతుంది. మనకి ఏదైనా తెలియాలంటే మన కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, చెవులు, మన ఇంద్రియాలన్నీ పనిచేస్తేనే మనకు అర్థం అవుతుందండి, లేకపోతే అర్థం కాదు. సాధారణంగా మనం మాట్లాడుతున్నప్పుడైనా గంభీరంగా కదలకుండా అలా నిలబడి మనం మాట్లాడితే అర్థం చేసుకోవటం కష్టం. అదే చేతులు, కాళ్ళు, ముఖము, కళ్ళు అన్నిటినీ కూడా కాస్త భంగిమలు ప్రదర్శిస్తూ మనం మాట్లాడితే అవతల వాడికి అర్థం అవడం సులభం అవుతుంది. అలాగనే ప్రాణేంద్రియ దేహ సంఘాతం అనేది ఏది ఉన్నదో అది జీవుల్లో లీనమైపోతుంది. ఆ జీవుడేమో పరమాత్మలో లీనమైపోతాడు. సుషుప్తి అవస్థలో డైరెక్ట్గా పరమాత్మలో ప్రాణేంద్రియ సంఘాతం లీనం కాదు. ఎందుకంటే ప్రాణేంద్రియ సంఘాతం అనేటువంటిది పరమాత్మకి అవయవం కాదు, పరమాత్మకి అది అవయవమే కాదు. కాబట్టి ప్రాణేంద్రియ సంఘాతం అనేటువంటిది పరమాత్మలో లీనం అవ్వదు, జీవుల్లో లీనం అవుతుంది. జీవుడు అంటే ప్రాణధారకుడు, ప్రాణాన్ని ధరించిన వాడు, ఇంద్రియాలని ధరించిన వాడు. వాడెవడు? చిత్తు యొక్క ప్రతిబింబం. వాడు చిత్తు యొక్క ప్రతిబింబం. వాళ్ళలో ఇవన్నీ ఉంటాయి. ప్రతిబింబం బింబంలో లీనం అవుతుంది. ఎలాగా? సూర్యుడు అనేటువంటి వాడున్నాడు, నీళ్లలో కనిపించాడు. నీళ్లు లేకపోతే సూర్యబింబం ఏమిటైందండి? ప్రతిబింబం ఏమిటైందండి? బింబంలో కలిసిపోయింది. అలాగే ఈ చిత్తు లో అంటే ఈ పరమాత్మలో జీవుడు లీనమైపోయాడు, ప్రతిబింబం లీనమైపోయాడు. అందువలన మనకి అవిద్య వలన ఏమీ తెలియదు.
అసలు ఏం జరిగింది అన్నది తెలియదు. కాబట్టి అవిద్యా మూలం సుషుప్తి. సుషుప్తి అంటే ఏమిట్రా? నిద్రపోవడమే. దాంట్లో అవిద్య ఉన్నది, జ్ఞానం లేదు. దానిలో ఆత్మ ఉండును కానీ, ఉంటుంది కానీ విచారణ చేస్తేనే తెలియబడుతుంది. ఏమండి, సుషుప్తిలో ఆత్మ ఉన్నాదా? ఉంది. ఎలా తెలుస్తుందయ్యా? విచారణ చేస్తేనే తెలుస్తుంది. జాగ్రత్త అవస్థలో కత్తి వలె ఆత్మ తళ తళ మెరుస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు తెలివిగా ఉన్నాం, ఆత్మ పనిచేస్తున్నది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నాను అని కూడా అన్నాను. నేను అన్న అహంకారం కూడా అక్కడ పనిచేసింది. లేకపోతే మాట్లాడడానికి నేనేమని? మాట్లాడించేటువంటి వాడు పరమాత్మ, మాటలు పరమాత్మ. అలాంటప్పుడు నేనేమని మధ్యని? బాబా పాత్ర గారు ఆ మాట అన్నారు. పలికిడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట. పలికేవాడు, పలకబడేది, పలికించేవాడు రెండూ పరమాత్మే. మధ్యన మనకేమిటండి కర్తృత్వం? భ్రాంతి, అహంకారం అనేటువంటిది. నేను నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను అని అనుకోవడం అంతే. నేను చెప్పడం లేదు, పరమాత్మే మాట్లాడిస్తున్నాడు, పరమాత్మ వల్లనే జరుగుతున్నది. అయితే అదేమిటి? జాగ్రత్త అవస్థలో కత్తిలాగా తళ్ళ 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 మెరిసిపోతూ ఉంటుంది చైతన్యం. బయట కనిపిస్తుంది, బయట కనిపిస్తూ ఉంటుంది చైతన్యం. నాపి తస్య క్షురా పాత్రే స్పష్టా భాంతి పృథక్ స్థితాః చక్షురాదిషు చిల్లేఖాః స్పష్టా భాంతి పృథక్ తథా. నాపి తస్య, మంగళవాని యొక్క పాత్రే, పొదిలో, క్షురాః కత్తులు, పృథక్ స్థితాః వేరువేరుగా ఉంటాయి. ఏమండి, ఒక కత్తి ఉంటే సరిపోదండి, అది గడ్డా గీయడానికి మనకు వస్తుంది. కత్తిరి ఉండాలండి. కత్తిరిలో పెద్ద కత్తిరి ఒకటి ఉండాలి, చిన్న కత్తిరి ఒకటి ఉండాలి. కొంతమంది మీసాలు బాగా అందంగా ఉండేటట్టు కత్తిరించుకుంటారు, చిన్న కత్తిరి కావాలి. పెద్ద కత్తిరి బుర్ర మీద కత్తిరించుకుంది కావాలి. ఒక కత్తి లాంటిది ఉండాలి గడ్డం గీయడానికి. వాడి దగ్గర అమ్ముల పొది ఉన్నట్టుగా ఓ రాజు దగ్గర, మంగళవాడి దగ్గర ఒక పొది ఉంటుంది. అంటే వాడి వస్తువులు దాంట్లో ఉంటాయి, ఆ డొక్కులో ఉంటాయి. అవన్నీ కూడా బాగా వేరువేరుగా ప్రకాశిస్తూ ఉంటాయి. వాడి టకాల్మని కావాలంటే కత్తి, కావాలంటే కత్తి తీస్తాడు, కత్తిరి కావాలంటే కత్తిరి తీస్తాడు, ఏది కావాలంటే అది తీస్తాడు. అవన్నీ కూడా వేరువేరేగా ఖచ్చితంగా ప్రకాశిస్తూ ఉంటాయి. నాపి తస్య, మంగళవాని యొక్క పాత్రే, పొదిలో, క్షురాః కత్తులు, పృథక్ స్థితాః వేరువేరుగా ఉంటూ, స్పష్టాః స్పష్టముగా భాంతి ప్రకాశించుచున్నవి. అన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటాయి. తథా అదే విధంగా, పృథక్ వేరువేరుగా, చక్షురాదిషు కన్ను, చెవి, నోరు మొదలైనటువంటి ఇంద్రియాల్లో, చిల్లేఖా చిత్తు యొక్క రేఖలు, స్పష్టా భాంతి స్పష్టముగా కనిపించును. ఇప్పుడు కంట్లో ఆ చిత్తు యొక్క రేఖ లేకపోతే కళ్ళు కనిపించవు. డాక్టర్ గారి దగ్గర మనం వెళ్తే డాక్టర్ గారు మన కన్ను బాగు చేస్తారు, కానీ కంటి చూపుని ఆయన ఇవ్వడు. ఆ కంటి చూపునిచ్చేటువంటిది చిత్తు, ఆ లోపల ఉండేటువంటి చిత్తు ఇస్తుంది. చెవి వినిపించడం లేదండి అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏవో కారణాలు చెప్పారు, వాటిని సరిచేయడానికి ట్రై చేశారు. అది ఎందుకు వాళ్ళు అనుకున్నటువంటి వ్యవహారానికి లొంగకపోతే, అయ్యా మరి ఇంతేనండి, మీరు చెవుడే మరి మరి మీకేం వినిపించదండి అనేస్తారు. అంటే చెవులో చిల్లేక లేదనమాట, కంట్లో చిల్లేక, చిత్తు యొక్క లేఖ లేదనమాట. మాట రాలేదంటే నోట్లో చిల్లేక లేదనమాట. అంటే చక్షురాదిషు కన్ను, చెవి, నోరు మొదలైనటువంటి అన్ని ఇంద్రియాల్లోని కూడా చిల్లేఖ చిత్తు యొక్క రేఖలు స్పష్టాభాంతి స్పష్టంగా కనిపిస్తాయి.
వాడి కళ్ళు కనిపిస్తున్నాయంటే అక్కడ చిత్తు పనిచేస్తున్నది. వాడి నోరు పనిచేస్తున్నదంటే వాడికి చిత్తు పనిచేస్తున్నది. వాడి చెవి పనిచేస్తున్నాడంటే చిత్తు పనిచేస్తున్నది. వాడు చెయ్యి ఎత్తాడంటే చిత్తు పనిచేస్తున్నాడు, లేకపోతే వెధవ చెయ్యి కిందనే ఉంటుంది మళ్ళీ. వాడి కాలు కదిలింది అంటే చిత్తు పనిచేస్తున్నది, లేకపోతే వాడు నడవేలేడు. మంగళవాని యొక్క పొదిలో కత్తి, చాకు మొదలైనటువంటి పనిముట్లు వేరువేరుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నట్లుగా జాగ్రత్త అవస్థలో కన్ను, చెవి, నోరు మొదలైనటువంటి ఇంద్రియాలు వేరువేరుగా స్పష్టంగా చిత్తు యొక్క కిరణములు కనిపిస్తున్నాయి. వాటిలో చిత్తు యొక్క కిరణాలు ఉన్నాయి. అంటే కన్ను, చెవి మొదలైనటువంటి ఇంద్రియాలు చైతన్యం వల్లనే పనిచేస్తున్నాయి. చైతన్యం లేకపోతే ఆ బేబీ కూడా పని చెయ్యవు. ప్రాణాది ఇంద్రియాలు జాగ్రత్తలో పనిచేయటానికి కారణం చిత్తు. జాగ్రత్తలో చిత్తు ఉన్నది కాబట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి. చిత్తు లేకపోతే ఇవి పనిచేయవు. చిత్తు యొక్క ఛాయ అయినటువంటి అహంకారము జాగ్రత్తనందు జీవునిలో వ్యాపించినది అని ఇదే అధ్యాయం 18వ శ్లోకంలో చెప్పారు. చిచ్ఛాయావాన్ అహంకార అని 18వ శ్లోకంలో మనకి చెప్పారు. చిత్తు యొక్క ఛాయ, నీడ అయినటువంటి అహంకారం, చిత్తు యొక్క నీడ అయినటువంటి అహంకారం జాగ్రత్తనందు జీవునిలో వ్యాపించింది కాబట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి, లేకపోతే పనిచేయవు. అందువలన అహంకారము కర్తగా నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అని బాధపడుతున్నాడు. నేను వినడానికి, నేను చూడడానికి కారణం ఏమిటి? నేను వినడానికి, నేను చూడడానికి చిత్తు కారణం. అంటే అహంకారం కర్తగా పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా చిత్తు కారణంగా అహంకారం కర్తగా నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అని భావిస్తున్నాను. యథార్థానికి చిత్తు యొక్క కిరణములు ప్రసరించడం చేతనే కన్ను, చెవి మొదలైనటువంటి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయంటే కారణం చిత్తు యొక్క కిరణాలు ప్రసరించడం వల్ల, దాని మీద పడడం వల్ల మాత్రమే. సర్వేపి కరణాత్మానః కర్త్రాత్మానమిమం సదా అనుసృత్యైవ తిష్టంతి శ్రేష్ఠినం స్వజనా ఇవ. లోకంలో మన బంధువుల్లో బాగా డబ్బున్న వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, తెలివైన వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, లా అధికారంలో ఉన్నవాడు, అధికారంలో ఉన్నాడు, తెలివి ఉన్నది, డబ్బు ఉన్నది, వాడు వెనకాతలు తిరుగుతూ ఉంటారు. లోకల్లో ఏమిటంటూ ఉంటారు? మావాడండి, మావాడండి, మావాడండి అంటారు. అదే ఓ తెలివి తక్కువవాడు, ధనం లేనివాడు, అధికారం లేనివాడు మన ఇంట్లో వాడైతే, ఏమంటే మీ తమ్ముడు గారు ఏదోనండి, ఏం చేస్తాం మన ప్రారంధం అంటారు. అంటే బాగా వేదాంతం చదువుకున్నటువంటి ఒక ఆయన ఓసారి విజయనగరం వచ్చారు. వాళ్ళ తమ్ముడు గారు కూడా వేదాంతం చదువుకున్నారు. కాకపోతే వాళ్ళ తమ్ముడు గారు చదువుకున్న చదువు ఈ అన్నగారికి నచ్చదు. మామూలుగా యథాలాపంగా ఏమంటే మీ తమ్ముడు గారు అన్నాను, ఇంకా ప్రారంభించాను. ఆ ఏదో రండి ప్రారంభం అన్నాడు. ఎవరు? ఆయన మహావేదాంతి, బ్రహ్మాండంగా వేదాంతం చదువుకున్నాడు. మరి ఏమిట్రా నాయన అంటే అది అంతే, మనం ఏం చేయలేం. సర్వేపి కరణ ఆత్మాన కర్త్రాత్మానం ఇమం సదా అనుసృత్యైవ తిష్టంతి శ్రేష్ఠినం స్వజనాయవ. సర్వే అన్ని కరణాత్మాన, కరణ ఆత్మలు అంటే సాధనములైనటువంటి ఇంద్రియములు సదా ఎల్లప్పుడూ ఇమం ఈ కర్త్రాత్మానం కర్తృరూపమైనటువంటి ఆత్మను శ్రేష్ఠినం గొప్పవాడైనటువంటి వానిని స్వజనాయవ తన వాళ్ళు వలె అనుసృత్యైవ తిష్టంతి అనుసరించియే ఉంటారు. ఎలాగైతే వాళ్ళవాడే బాగా గొప్పవాడు ఉంటే వాడిని అనుసరిస్తారో అలాగే ఈ కర్త్రాత్మని
కరణాత్మలన్నీ కూడా అనుసరిస్తాయి అన్నారు. ఇక్కడ కర్తాత్మ, కరణాత్మ, ఇన్నాత్మలు ఉంటాయా అండి? ఆత్మ ఒక్కటే ఉంటుందంటున్నారు. ఏకధాయేవ అనుద్రష్టవ్యం అంటున్నారు, ఏకమేవ అద్వితీయం అంటున్నారు. ఈ గోలంతా ఏమిటండి? విద్యారణ్యుల వారు మనకి ఇలాంటివన్నీ పరీక్షలు పెడితే మనం ఎలా తట్టుకుంటాం అంటే, ఆత్మకర్త కాదు, ఆత్మ కరణము కాదు, ఆత్మకి కర్తృత్వం లేదు, ఆత్మకి కరణత్వం సాధనత్వము లేదు. కానీ చిచ్ఛాయారూప అహంకారము చేత కప్పబడినప్పుడు కర్తగా కరణంగా భావించబడుతుంది. ఇప్పుడు ఇక్కడ అనుభూతి ప్రకాశం చెప్పడానికి నేను సాధనం, కరణం. అనుభూతి ప్రకాశం అనేటటువంటిది, ప్రవచనం అనేటువంటిది కర్తృత్వం. యథార్థానికి నేను కర్తని కాను, నేను కరణాన్ని కాను. ఎందుకు? ఆత్మకి కర్తృత్వము లేదు, కరణత్వము లేదు. ఆత్మకి కర్తృత్వ కరణత్వాలు లేకపోయినప్పటికీ చిత్తు యొక్క నీడ చేత కప్పబడ్డటువంటి అహంకారం, అంటే చిచ్ఛాయ, చిత్తు యొక్క నీడ అనబడేటువంటి అహంకారం కప్పేసి ఉన్నది. ఎవరండి చెప్తున్నారు? ఆ పెట్టినటువంటి రోజు పెడుతూ ఉన్నటువంటి దానిలో ఏమిటంటారు, బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు, విద్యారణ్యుల వారు రాసినటువంటి బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారి చేత తాత్పర్యం రాయబడినటువంటి అనుభూతి ప్రకాశం రాళ్లపల్లి రామసుబ్బారావు. ఎవరి రాళ్లపల్లి రామసుబ్బారావు, ఎవరు మల్లయ్య శాస్త్రి, ఎవరు విద్యారణ్యులు? ఏమిటి ఇదంతా? ఏం లేదు, ఉన్నది ఒక్కటే, ఆత్మే. కానీ ఇవన్నీ కూడా కప్పబడినటువంటి అహంకారం కప్పేసింది. చిత్తు యొక్క ఛాయ, ఆ ఛాయ కప్పేసింది. కప్పేయటం వలన ఒక సాధనం ఏర్పడ్డాది, ఒక కర్త ఏర్పడ్డాడు, ఒక క్రియ ఏర్పడ్డాది. కర్త, క్రియ, సాధనము అనేటువంటివి ఎలా వచ్చాయి? అహంకారం వల్ల వచ్చాయి. అంటే చిచ్ఛాయారూపమైనటువంటి అహంకారం చేత కప్పబడినప్పుడు కర్తగా కరణంగా భావించబడతాడు. వాడే చేస్తున్నవాడు అనుకుంటాం, వాడే సాధనం అనుకుంటాం. అన్ని కరణములు తమకు కర్త అయినటువంటి దాన్నే అనుసరిస్తాయి. కరణములు అంటే సాధనాలు. సాధనాలన్నీ కూడా ఎవరిని ఆశ్రయిస్తాయి? కర్తనే ఆశ్రయిస్తాయి, అనుసరిస్తాయి. అందరూ లోకల్లో గొప్పవాడైనటువంటి తమవాడినే అనుసరిస్తారు. తమ అంటే తమ జాతికి చెందినటువంటి గొప్పవాడు ఎవడైనా ఉంటే వాడినే అనుసరిస్తారు. ప్రాణము శ్రేష్టము, జ్యేష్టము అని ఉపనిషత్తులు అన్నిట్లోనే చెప్పారు. బృహదారణ్యకంలో చెప్పారు, చాందోగ్యంలో చెప్పారు, ప్రశ్నోపనిషత్తులో చెప్పారు. అన్ని ఉపనిషత్తుల్లోని కూడా ప్రాణము జ్యేష్టము, శ్రేష్టము అని చెప్పారు. అయితే శ్రేష్టమైనటువంటిది, తమకు చెందినటువంటిది అంటే ఇంద్రియాల కోవకు చెందినటువంటిది ప్రాణం. ప్రాణేషు అంటే ఇంద్రియేషు అని రాశారు. ప్రాణేషు హృదయ అంతస్థిత అని బృహదారణ్యకంలో ఉన్నటువంటి వాక్యానికి వ్యాఖ్యానాన్ని భగవత్పాదులు వారు రాస్తూ ఉన్నప్పుడు ప్రాణేషు ఇంద్రియేషు అన్నారు. అంటే ప్రాణములు అంటే ఇంద్రియములు. ఇంద్రియాలు అనేటువంటివి ఒక జాతి. ఆ జాతిలో ప్రాణం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది, గొప్పదనమాట. శ్రేష్టమైనటువంటిది, తమ జాతికి చెందినటువంటిది ప్రాణం. ఇంద్రియాలన్నీ కూడా ఆ ప్రాణాన్ని అనుసరిస్తాయి. అంటే కాబట్టి ప్రాణము అవిద్య చేత కర్తగా భావించబడుతున్నది. అవిద్య వలన ప్రాణానికి కర్తృత్వం వచ్చింది. అయితే ప్రాణావై సత్యం, ప్రాణమునకు వ్యావహారిక సత్యంగా చెప్తున్నాం. ప్రాణం అంటే ఏమిటండి? వ్యావహారిక సత్యం. ఈ అజాత శత్రు సంవాదంలోనే చెట్ట చివరిని ప్రాణావై సత్యం దేషామేవ సత్యస్య సత్యం అని మంత్రం ఉన్నది. అంటే ప్రాణములు వ్యవహారిక సత్యములు, తేషామేవ సత్యస్య సత్యం అని ప్రాణాలకు కూడా సత్యమైనటువంటిది ఆత్మ. కానీ జాగ్రత్తలో జీవుడు ప్రాణాది ఇంద్రియాలతోనే వ్యవహరిస్తున్నాడు కాబట్టి, ఆ ఇంద్రియాలకి ప్రాణం శ్రేష్టమైనటువంటిది కాబట్టి దాన్ని ఆత్మగా భావించి, ప్రాణాన్నే ఆత్మగా భావించి కన్ను, చెవి మొదలైనటువంటి ఇంద్రియాలు ఆ ఆత్మకి సాధనాలుగా
దాన్ని అనుసరిస్తున్నాయి. ప్రాణాన్ని ఆత్మగా భావించి ఆ ప్రాణానికి ఇవన్నీ కూడా సహాయకారులుగా ఉంటున్నాయి. కన్ను, చెవి మొదలైనటువంటివన్నీ. ఆ కర్తకి ఇవన్నీ కరణములుగా ఉంటున్నాయి. ప్రాణము కర్త, ఇవన్నీ కరణములు. అవిద్య చేత ఆత్మగా భావించబడుతున్నాయి. వీటికి కరణాత్మన, కర్తాత్మ అన్నటువంటి పదాలు ఎందుకు వాడారండి అని అంటే అవిద్య చేత. మనం అన్ని ఆత్మ అంటూ ఉంటాం. ప్రతిదాన్ని ఆత్మ, ప్రతిదాన్ని ఆత్మ అంటాం. అయితే అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నేతి 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 అని కొట్టిపడేస్తే ఆఖరికి ఆత్మ తెలుస్తుంది. కానీ అన్నీ మనం ముందు ప్రాథమికంగా మనకు ఉన్నప్పుడు జ్ఞానం అన్నీ ఆత్మలే. అలాగే ఇక్కడ ఇంద్రియాలు కరణాత్మలు, ప్రాణం కర్తాత్మ, కరణాత్మల ఇంద్రియాలు, కర్తాత్మ ప్రాణము. అవిద్య చేత వీటిని ఆత్మగా భావిస్తున్నాము అని తెలియాలి. యథార్థమైనటువంటి ఆత్మ కర్త కాదు, కరణము కాదు. కనుక అవిద్య వలన అహంకారము చేత కప్పబడినటువంటి చిత్తు ఈ విధంగా భావించబడుతున్నది అని మనం తెలుసుకోవాలి. పుత్రమిత్రాదిభిస్త్రీయైః సార్థం శ్రేష్ఠీ ధనీ సదా భుంక్తే తేపి తదిష్టార్థం కుర్వంతో భోజయంతే తం. ధనీ, ధనవంతుడైనటువంటి వాడు. శ్రేష్ఠి, గొప్పవాడైనటువంటి వాడు. చెప్పాను కదా, చాలా తెలివైనటువంటి వాడు, బాగా డబ్బు ఉన్నటువంటి వాడు, పెద్ద అధికారం ఉన్నటువంటి వాడు. మనవాడు, మనవాడండి, బాగా డబ్బు ఉన్నవాడండి, బాగా తెలివైన వాడండి. వాడు చెప్పినట్టు చేసేద్దామండి. మనవాడు చెప్పాడు కదండి, మనవాడు చెప్పినట్టు చేసేద్దాం. సాధారణంగా ధనవంతుడైనటువంటి, గొప్పవాడైనటువంటి సదా ఎల్లప్పుడూ స్వీయై, తనకు సంబంధించినటువంటి పుత్రమిత్రాదిభి, పిల్లలు, స్నేహితులు, బంధువులతో కూడి భుంక్తే, భాగములను అనుభవించును. సాధారణంగా ఈ కాలానికి పూర్వకాలానికి తేడా ఏమిటంటే, పూర్వకాలంలో ఐశ్వర్యం అంటే అర్థం మన ఇంట్లో 10 మంది తిని వెళ్ళడం. అంటే ఉదయం లేచిన తర్వాత 10 మంది ఇంటికి రావాలి, వాళ్ళందరితోని పాటు పంచభక్ష పరమాన్నాలతోని భోజనం చేయాలి. వాళ్ళందరూ ఒరే బాగున్నాయిరా, బాగా వండారురా, బాగా తిన్నావురా అనాలి. అందరూ వెళ్ళాలి, అందరూ ఆనందించాలి. అది ఐశ్వర్యం అని పూర్వం అనుకునేవాడు. ఐశ్వర్యానికి ధనానికి తేడా ఉన్నదండి. కుబేరుడు ధనవంతుడు, ఇంద్రుడు ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతుడికి ధనవంతుడికి తేడా ఏమిటండి? ధనవంతుడు ఏడుస్తూ ఉంటాడు, డబ్బు పోతుందేమో 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 పోతుందేమో. ఐశ్వర్యవంతుడు అనుభవిస్తూ ఉంటాడు. అనుభవం అంటే ఏమిటండి? నేను పంచభక్ష రోజు 4 స్వీట్లు, 4 కూరలు, 4 రకాలు వేసుకొని తిన్నామంటే శరీరం పనిచేయిస్తారు. విపరీతంగా ఏమిటి వస్తుందంటే రోగాలు వస్తాయి, డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీన్ని ఐశ్వర్యం అనరు. ఐశ్వర్యం అంటే ఏమిటి? పంక్తిలో 10 మంది, 15 మంది, 25 మంది కూర్చో, వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళతో పాటు మనం తింటే అది ఆనందం. పిల్లలతో, స్నేహితులతో, బంధువులతో కలిపి ఉండడం ఆనందం. అదే సాధారణంగా ఐశ్వర్యం. లౌకికంగా ఐశ్వర్యం అంటే అది. ఇంద్రుడు ఐశ్వర్యవంతుడు అంటే భాగాలు అనుభవిస్తాడు. కుబేరుడు ధనవంతుడు అంటే డబ్బులున్నాయి, నవనిధులు ఉన్నాయి, కానీ సుఖం లేదు. అలాగా ధనవంతుడైనటువంటి శ్రేష్ఠి, గొప్పవాడైనటువంటి వాడు సదా ఎల్లప్పుడూ స్వీయై, తనకు సంబంధించినటువంటి పుత్రమిత్రాదిభి, పిల్లలు, స్నేహితులు, బంధువులతో కూడుకొని భుంక్తే, భాగాన్ని అనుభవిస్తాడు. తేపి, ఆ పిల్లలు, మిత్రులు, బంధువులు కూడా తదిష్టార్థం, అతనికి ఇష్టమైనటువంటి ప్రయోజనాలని కుర్వంతః, చేస్తూ ఉన్నటువంటి వాళ్ళై తమ్, అతన్ని భోజయంతి, అనుభవించేటట్టుగా చేస్తారు. ఆ పిల్లలు కూడా మా నాన్నగారు చాలా గొప్పవాళ్ళండి, మా నాన్నగారికి అది ఇష్టం అండి, మా నాన్నగారికి ఇది ఇష్టం అండి, మా నాన్నగారు అలా చేస్తారండి, ఇలా పిల్లలు అంటారు. స్నేహితులు కూడా మా వాడు చాలా మంచివాడండి, 10 మంది పెడుతూ ఉంటాడు, వాడు తింటూ ఉంటాడు అంటారు. బంధువులు కూడా మా వాడి ఇంటికి వెళ్తే చాలా సుఖాలు జరుగుతాయండి అంటూ ఉంటారు. అందరూ కూడా
వాడిని అనుసరిస్తాడు, వాడికి ఇష్టమైనటువంటి పనులు చేస్తారు, వాడు ఆనందించేటట్టుగా చూస్తారు అందరూ కూడా. ధనవంతుడు గొప్పవాడు అయినటువంటి వ్యక్తి తనకు సంబంధించినటువంటి పిల్లలు, స్నేహితులు, బంధువులతో కలిసి భోగాలను అనుభవిస్తాడు. వారు కూడా అతన్ని ఇష్టమైనటువంటి పనులు చేస్తూ అతన్ని అనుభవించేటట్టుగా చేస్తారు. ఓం యో హవై జ్యేష్టం చ శ్రేష్టం చ వేద జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ స్వానాం భవతి ప్రాణో వై జ్యేష్ఠ శ్రేష్ఠశ్చ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ స్వానాం భవత్యపి చ యేషాం బుభూషతి య ఏవం వేద అని బృహదారణ్యకోపనిషత్తులో ప్రాణ సంవాద బ్రాహ్మణము అనేటువంటి దాంట్లో చెప్తారు. ఏమిటండి, ఎవడైతే జ్యేష్ఠుడిని శ్రేష్ఠుడిని ఉపాసిస్తాడో వాడు తన వారిలో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అవుతాడు. ప్రాణమే జ్యేష్ఠము శ్రేష్టము. ఎవడైతే ఈ విధంగా ప్రాణాన్ని ఉపాసిస్తాడో వాడు వాళ్ళలో జ్యేష్ఠుడవుతాడు, శ్రేష్ఠుడవుతాడు, అందరికన్నా గొప్పవాడవుతాడు. అందువలన శ్రేష్టమైనటువంటి ప్రాణోపాసన గొప్పది. నేను ముందు ప్రాణోపాసన చెప్పి, ప్రాణం జీవుడికి ఆధారం కాబట్టి ఆ జీవుడు ప్రాణం వలన తెలియబడతాడు కాబట్టి దాని గురించి చెప్పి దాని నుండి మనకి పరమాత్మని చెప్తారు. కాబట్టి అజాతశత్రు బ్రాహ్మణంలో ప్రధానంగా ముందు ప్రాణోపాసన అనేటువంటి చెప్పబడుతుంది. దాని నుండి ఆత్మోపాసన, ఆత్మని తెలియటం అనేటువంటి చెప్పబడుతుంది. సుషుప్త్యావస్థనే చెప్తారు అజాతశత్రు బ్రాహ్మణంలో. ఆ ఆత్మ ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అన్నటువంటి దాన్నే విచారణ చేస్తారు. సుషుప్త్యావస్థను విచారణ చేస్తారు. అదే మీకు ఇతర బ్రాహ్మణాల్లోనైతే సాక్షాత్తుగా ఆత్మ విచారణ చేస్తారు. అంటే జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్త్యావస్థలో కాకుండా తురీయ అవస్థలో, అవతల 4వ దాంట్లో మనం మళ్ళీ రేపటి నుంచి మాండూక్యంలో చెప్పుకుంటాం. అవతల ఉన్నటువంటి ఆత్మ కోసం ఈ అవస్థలో ఉన్నటువంటి ఆత్మ కాకుండా 4వదైనటువంటి దాని గురించి మళ్ళీ, అంటే అది యథార్థమైనటువంటి ఆత్మ. అవస్థల్లో ఉండేటువంటి స్థితి వేరు, అవస్థల నుండి బయటకు వచ్చేటువంటి స్థితి వేరు. యావంజీవ స్వకీయాక్షై సార్ధ శబ్దాదికాన్ సదా భుంక్తే అక్షాని చ శబ్దాదీన్ గృహణంతి స్వామి తుష్టయే. ఏవం, ఈ విధముగానే జీవ, ప్రాణాధారకమైనటువంటి జీవుడు స్వకీయాక్షై, తనకు సంబంధించినటువంటి ఇంద్రియాలతో సార్ధం కూడి శబ్దాదికాన్, శబ్దాది విషయాలను సదా ఎల్లప్పుడూ భుంక్తే అనుభవిస్తున్నాడు. అక్షాణిత, ఇంద్రియాలు కూడా స్వామి తుష్టయే, తమకు యజమాని అయినటువంటి జీవుడిని సంతోషింపజేయడం కొరకు శబ్దాదీన్ గృహ్ణంతి, శబ్ద స్పర్శ రూప రసగంధాలనేటువంటి విషయాల్ని స్వీకరిస్తున్నాయి అన్నారు. శ్రేష్టమైనటువంటి ప్రాణాన్ని కలిగినటువంటి జీవుడు తనకు సంబంధించినటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో శబ్ద స్పర్శ రూప రస గంధాలనేటువంటి విషయ సుఖాలని అనుభవిస్తున్నాడు. ఎలాగైతే ఒక ధనవంతుడు, ఒక గొప్పవాడైనటువంటి వాడు బంధుమిత్రాదులతో కలిసి భోగాలను అనుభవిస్తున్నాడో అలాగే జీవుడు, ప్రాణానికి ఆధారమైనటువంటి జీవుడు తనకి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియాలతోనూ కర్మేంద్రియాలతోనూ కూడినటువంటి వాడై శబ్దస్పర్శాది భోగాల్ని అనుభవిస్తున్నాడు. వాడు వాటితో ఆ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో అనుభవిస్తున్నాడు. ఆ ఇంద్రియాలు కూడా, అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా వాటికి స్వామి అయినటువంటి ప్రాణాన్ని ధరించేటువంటి జీవుడు సంతోషించాలని శబ్దస్పర్శాది విషయాల్ని గ్రహిస్తున్నాయి. ఏమండి, జీవుడు సంతోషించాలని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఇంద్రియాలని సంతోషపెట్టాలని జీవుడు పనిచేస్తున్నాడు. జీవుడు ప్రాణముతో కూడినటువంటి వాడు కర్త, వాడేమో వీటిని సంతోషపెట్టాలనుకుంటున్నాడు, ఇవేమో అతన్ని సంతోషపెట్టాలనుకుంటున్నాయి. ధనవంతుడు శ్రేష్ఠుడు
అనుభవించినట్లే జీవుడు అనుభవిస్తాడని చెప్పడం భ్రాంతమైనటువంటి సంపదల వలె ఇంద్రియానుభూతి కూడా భ్రాంత విషయము అని చెప్పడానికి. ఇది యథార్థంగా ఎందుకండి ఇలా చెప్పడం విద్యారణ్యుల వారంటే, నాయనా ఇక్కడ వాస్తవంగా ఏమీ లేదురా, వాస్తవంగా చూడడానికి ఏం లేదు. ధనం అనేటువంటిది భ్రాంతి, అనుభవించడం అనేటువంటిది భ్రాంతి, అలాగే ఇంద్రియాలు భ్రాంతి, ఇంద్రియాల చేత అనుభవం అన్నటువంటిది కూడా భ్రాంతి అని చెప్పారు. ఎత్ర తిష్టతి భోక్తాసో సుప్తో జాగరణే పునః యస్మాదుదేతి సో అద్వైతః పరమాత్మేతి బుధ్యతాం. ఇంకా అద్వైత స్థితి గురించే చెప్తున్నారు. ఏమిటండి అద్వైతం? అద్వైతం అద్వైతం మనం రోజు అద్వైతం అనుకుంటున్నాం. మనం అసలు మన భారతే అద్వైత అధ్యయన భారత్, అద్వైత అధ్యయన భారత్. అద్వైతాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. భగవత్పాదుల వారి యొక్క పాదాల దగ్గర మనందరం ఉన్నాం. అసలు మనకి అద్వైతం తప్పించి మరో విషయంతో సంబంధం లేదు. దాన్ని ఇక్కడ విద్యారణ్యుల వారు ప్రసక్తం చేస్తున్నారు. ఏమిటండి? ఎత్ర తిష్టతి భోక్తాసో సుప్తౌ జాగరణే పునః యస్మాదుదేతి సో అద్వైతః పరమాత్మేతి బుధ్యతాం. అసౌ భోక్త, ఈ భోక్త, సుప్తౌ సుషుప్తి యందు. అసౌ భోక్త అంటే ఈ జీవుడు, జీవాత్మ, వీడు భోక్త. వీడేమో సుషుప్తి యందు ఎత్ర తిష్టతి, ఎక్కడుంటున్నాడో, జాగరణే జాగ్రత్తనందు, పునః యస్మాత్ ఏ ప్రదేశము నుండి ఉదేతి ప్రకాశించునో సహా ఆ స్థితి అద్వైత, రెండు లేనటువంటిది అద్వైత స్థితి, అదే పరమాత్మ. ఇది బుద్ధ్యత, దాన్నే పరమాత్మ అని తెలుసుకో. అసలు జాగ్రత్త అవస్థలో, సుషుప్తి అవస్థలో ఎక్కడ ఉంటున్నాడు, జాగ్రత్త అవస్థలో ఎక్కడి నుంచి వస్తున్నాడు? సుషుప్తి అవస్థలో ఉన్నది పరమాత్మ దగ్గర, జాగ్రత్త అవస్థలో వచ్చింది పరమాత్మ దగ్గర నుంచి. ఇప్పుడు మనం పరమాత్మ దగ్గర నుండి వచ్చాం, ఇక్కడ ఉన్నాం. ఏవో నామరూపాన్ని వ్యాకరవాణి అని పేర్లు పెట్టారు. ఈయనకి ఈ పేరండి, ఆయన రాచకొండ శర్మ గారు, ఈ రామసుబ్బారావు గారు, ఈయన రవి ప్రకాష్ గారు అని పేర్లు పెట్టారు. మనకి పేర్లే ఉన్నాయి. కానీ ఆత్మంతా కూడా అక్కడి నుంచే వచ్చింది, ఉండడం అక్కడే ఉంది. ఆత్మ అక్కడ ఉన్నప్పుడు ఒక్కడే. ఆ పరమాత్మలో ఉన్నప్పుడు శర్మ గారి ఆత్మ అయినా, రామసుబ్బారావు గారి ఆత్మ అయినా, లేదు రవిప్రకాష్ గారి ఆత్మ అయినా, దుర్గాప్రసాద్ గారి ఆత్మ అయినా, మరో కమల గారి ఆత్మ అయినా, శారద గారి ఆత్మ అయినా, దానికి ఆడ మగ ఇంకోటి ఇంకోటి అనే తేడాలు ఏమీ లేవు. అక్కడ డాక్టర్లు లేరు, ఇంజనీర్లు లేరు, అక్కడ ఏమీ లేవు, ఆత్మే ఉన్నది. ఆ ఆత్మ ఒక్కటే అద్వైత, అది రెండు కాదు, అక్కడే ఉంది. అది నిద్రలో అలాగే ఉంది, సుషుప్తిలో అలాగే ఉన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? జాగ్రత్తకు వచ్చాం. ఇక్కడ పేర్లు వచ్చాయి. తన నామరూపాభ్యాం వ్యాక్రియతే అని ఇక్కడ పేర్లు పెట్టాం. పేర్లు పెట్టేసరికి ఏమిటంటున్నాం? అహంకారం వచ్చేసింది. ఆ చిచ్ఛాయావాన్ అహంకార జాగ్రత్త అవస్థలో వచ్చేసింది. వచ్చేసి అక్కడి నుంచి ఏమిటి? నేను చేస్తున్నానండి, నేను మాట్లాడుతున్నానండి, నేను చెప్తున్నానండి, నేను చూస్తున్నానండి, నేను తింటున్నానండి, నేను ఉంటున్నాను. ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా అద్వైతం. ఏమిటి? అసౌ భోక్త, ఈ భోక్త స్వప్తో సుషుప్తి యందు ఎత్ర తిష్టతి, ఎక్కడ ఉంటున్నాడో, జాగరణే జాగ్రత్తనందు పునః తిరిగి యస్మాత్ ఏ ప్రదేశం నుండి ఉదేతి ప్రకాశిస్తున్నాడో సహా స్థితి అద్వైత, రెండు లేనిది, అది రెండు లేనటువంటిది. పరమాత్మ ఇది బుద్ధ్యత, దాన్ని పరమాత్మని తెలుసుకో. పరమాత్మ రెండు లేనిది, పరమాత్మలోనే సుషుప్తి ఉన్నది, పరమాత్మలోనే జాగ్రత్త ఉన్నది. సుషుప్తిలో పరమాత్మలో లీనమై ఉన్నది, జాగ్రత్తలో పరమాత్మ నుంచి బయటకు వచ్చింది, అంతే తేడా. ఈ భక్త అయినటువంటి పురుషుడు సుషుప్తిలో ఎక్కడున్నాడో, జాగ్రత్తలో ఎక్కడి నుంచి తిరిగి వచ్చాడో, అదే అద్వైత స్థితి, దాన్నే పరమాత్మ అంటారు. సుషుప్తిలో పరమాత్మ ఎందే భక్త అయినటువంటి జీవుడున్నాడు, జాగ్రత్తలో పరమాత్మ నుండే తిరిగి భక్త అయినటువంటి పురుషుడు బయటకు వచ్చాడు. కనుక పరమాత్మ ఒక్కటే ఉన్నది.
ఇతరం లేదు. లీనమయ్యేది పరమాత్మలోనే, ఉదయించేది పరమాత్మలోనే. కాబట్టి పరమాత్మవే ఉన్నది, అదే రెండు లేకపోవటం అద్వైతము. దాన్ని అద్వైతం అంటారు. యథోర్ణనాభిస్తంతునా ఉచ్యరేత్ యథాగ్నే క్షుద్రా విస్ఫులింగా వ్యుచ్చరంతి యావమేవ అస్మాదాత్మన సర్వే ప్రాణా సర్వే లోకా సర్వే దేవా సర్వాణి భూతాని వ్యుచ్చరంతి తస్యోపనిషతు సత్యస్య సత్యమితి ప్రాణా వై సత్యం తేషామేవ సత్యస్య సత్యం తేషామేష సత్యం అని మనకి బృహదారణ్యకంలోనే ఈ అజాతశత్రు బ్రాహ్మణంలో చిట్ట మంత్రం. సాలెపురుగు తనకంటే వేరు కానిటువంటి దారంతో మీదకి లేచినట్లుగా, అగ్ని కణిక నుంచి మిడుగుర్లు బయటకు వచ్చినట్టుగా పరమాత్మ నుండే అన్ని ప్రాణాలు, అన్ని లోకాలు, అందరూ కూడా, అన్ని భూతాలు బయటకు వచ్చాయి. ఇది ఉపనిషత్తు యొక్క సత్యం. సత్యానికి సత్యం. ప్రాణములు సత్యములే కానీ వాటికి ఈ ఉపనిషత్ సత్యము. సత్యము అంటే ఆత్మ సత్యం. అంటే జీవుడు క్షేత్రజ్ఞుడు, అవిద్య వలన కర్మఫలాలు అనుభవిస్తున్నాడు. జీవుడు క్షేత్రజ్ఞుడు కాబట్టి అవిద్య వలన కర్మఫలాలని అనుభవిస్తున్నాడు. అతడు ప్రాణం అంటే వ్యావహారిక సత్యాన్ని ధరిస్తూ ఉన్నప్పటికీ ఆ జీవునకు సత్యమైనటువంటిదే పరమాత్మ. ఆ జీవుడు సత్యము అని తెలియజేసేది కూడా పరమాత్మ. అందువలన పరమాత్మ ఉపనిషత్తు యొక్క సత్యము. రెండు లేనటువంటిది అద్వైతము. దాని నుండే జగత్తు కల్పించబడ్డాది, దానిలోనే లీనమైంది. కాబట్టి పరమాత్మే సత్యానికి సత్యము. ఇత్తమద్వైత బోధార్థం అహంకారే పరేశ్వర స్పష్టచిత్ ప్రతిబంబో భూత్ ఇది శృత్యంతరే శృత. ఏమండి, ఇది ఎక్కడైనా ఉన్నాదా? మనం కల్పించి మాట్లాడుకోవడమేనా? పరమాత్మ నుండి జీవాత్మ ఏర్పడ్డాది, జీవాత్మ ఏంది భ్రాంతి కలుగుతున్నది అన్నటువంటిది ఎక్కడున్నది? పరమాత్మ నుండి కలిగింది అని ఎలా చెప్తున్నారు? ఆధారం ఏమిటి అంటే ఇత్తమద్వైత బోధార్థం అహంకారే పరేశ్వర స్పష్టచిత్ ప్రతిబింబో భూత్ ఇది శృత్యంతరే శృతం. ఇత్తం ఈ విధముగా అద్వైత బోధార్థం పరమాత్మ యొక్క అద్వైత స్థితిని బోధించుట కొరకు అహంకారే అహంకారమునందు పరేశ్వర పరమాత్మ స్పష్టచిత్ ప్రతిబింబ స్పష్టమైన చిత్తు యొక్క ప్రతిబింబముగా అభూత్ అయ్యను. ఇది శృత్యంతరే శృతం అని మరో ఉపనిషత్తులో చెప్పబడ్డాది అన్నారు. ఏమండి, ఏమిటండి? పరమాత్మ రెండు కాదు, పరమాత్మ ఒక్కటే. పరమాత్మ అహంకారమునందు స్పష్టమైనటువంటి చిత్తు యొక్క ప్రతిబింబంగా అయ్యాడు. పరమాత్మ ఒక్కటే అని తెలియటం కోసం పరమాత్మ అహంకారంలో స్పష్టమైనటువంటి చిత్తు యొక్క ప్రతిబింబంగా అయ్యాడు అని మరో ఉపనిషత్తులో చెప్పారు. ఈ ప్రతిబింబ రూపం పొందాడు అన్నటువంటిది ఈ ఉపనిషత్తులో లేదండి. ఏ ఉపనిషత్తులో? మనం చదువుతున్న కౌశితకి బ్రాహ్మణోపనిషత్తులో పరమాత్మ యొక్క ప్రతిబింబమే అహంకారము అని లేదు. కానీ ఈ విషయం మరో ఉపనిషత్తులో ఉన్నదండి. పరమాత్మ రెండు కాదు, ఒక్కటే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని మరొక శృతి వాక్యం, మరో ఉపనిషత్తు చెప్తున్నారు. అయితే ఆ అద్వైత స్థితి బోధించడం కొరకు పరమాత్మ అహంకారంలో చిత్తు యొక్క ప్రతిబింబంగా స్పష్టంగా ఉన్నాడు. చిత్తు యొక్క ప్రతిబింబంగా పరమాత్మ అహంకారంలో ఉన్నాడు, స్పష్టంగా ఉన్నాడు. అంటే అహంకారంలో ఉన్నది చిత్తు యొక్క ప్రతిబింబం మాత్రమే. అహంకారంలో ఉన్నది బింబం కాదు, అహంకారంలో ఉన్నటువంటిది ప్రతిబింబం మాత్రమే, యథార్థమైనటువంటి చిత్తు కాదు. అందువల్ల యథార్థమైనటువంటి చిత్తునందే సుషుప్తి, జాగ్రత్త అనేవి కలిగి లీనమైపోతున్నాయి. యథార్థమైనటువంటి చిత్తులోనే సుషుప్తి కలుగుతున్నది, యథార్థమైనటువంటి చిత్తులోనే జాగ్రత్త కలుగుతున్నది. లీనమైపోవటము, ప్రకాశించడం అనేటువంటివి రెండూ జరుగుతున్నాయి. చిత్తు యొక్క ప్రతిబింబమే అహంకారం కాబట్టి జాగ్రత్తలో ప్రకాశించినటువంటిది కూడా పరమాత్మే. చిత్తు యొక్క ప్రతిబింబమే అహంకారం కాబట్టి
జాగ్రత్తలో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది కూడా పరమాత్మే, సుషుప్తిలో ఉన్నటువంటిది పరమాత్మే. పరమాత్మ కన్నా భిన్నంగా రెండు లేవు, అందువల్ల పరమాత్మ ఒక్కటే. యదన్వై తన్మధు దధ్యంగాధర్వణో అస్విభ్యామువాచ తదేతదృషి పశ్యన్నవోచతు రూపం రూపం ప్రతిరూపో బభూవ తదస్య రూపం ప్రతిచక్షణాయ ఇంద్రో మాయాభి పురురూపయ్యతే అని బృహదారణ్యకంలో మధుబ్రాహ్మణంలో దధ్యచుడు అనేటువంటి మహర్షి అశ్విని దేవతలతో చెప్పినటువంటి విషయాన్ని మనకు చెప్తున్నారు. రూపం రూపం ప్రతిరూప రూపాంతరో బభూవ. రూపము నుండి రూపము అంటే ప్రతిరూపము అంటే మరొక రూపము, బభూవ ఆయను, ప్రతిరూప అనురూపోవా. ప్రతిరూపం అంటే దానికి తగినటువంటి రూపము. యాదృక్ సంస్థానో మాతాపితరౌ తత్సంస్థాన తదనురూప ఏవ పుత్రో జాయతే నహి చతుష్పదే ద్విపాజ్జాయతే ద్విపదో వా చతుష్పాత్ సహాయేవ హి పరమేశ్వరో నామరూపే వ్యాకుర్వాణ రూపం రూపం ప్రతిరూపో బభూవ. ప్రతి దేహాన్ని గురించి పరమాత్మ ప్రతిబింబంగా మారాడు. ప్రతిరూపం అంటే రూపానికి అనురూపం అంటే ఏమిటండి? తల్లిదండ్రులకి అనురూపంగానే పిల్లలు ఉంటారు. 4 కాళ్ళు కలిగినటువంటి జంతువుకి 2 కాళ్ళు కలిగినటువంటి మనుషులు పుట్టరు. 2 కాళ్ళు కలిగిన మనుషులకి 4 కాళ్ళ పశువులు పుట్టవు. అదే పరమేశ్వరుడు నామరూప విభాగాన్ని విస్తారం చేస్తూ ఉన్నవాడి ప్రతి రూపానికి అనురూపంగా ఉన్నాడు. అంటే ఆయన ఏ రూపంలో ఉంటే ఆ రూపంలోనే ఆయన ఉన్నాడు. పశువుల్లోనే ఆయన ఉన్నాడు, పక్షుల్లోనే ఆయన ఉన్నాడు, క్రిమికీటకాదుల్లోనే ఉన్నాడు, మనుష్యుల్లోనే ఉన్నాడు, పర్వతాల్లోనే ఉన్నాడు, నదుల్లోనే ఉన్నాడు. అన్ని చరాచరమైనటువంటి వస్తువుల యందు పరమాత్మ ఉన్నాడు. ఆయా రూపాలకి అనురూపంగా ఉన్నాడు. రూపం రూపం ప్రతిరూపో బభూవ అంటే ప్రతి దాంట్లోనే ప్రతిబింబ స్వరూపంగా ఉన్నాడు. అన్నింటిలో ప్రతిబింబ రూపంగా ఆయనే ఉన్నాడు. తదస్య ఆత్మనో రూపం ప్రతిచక్షణాయ ప్రత్యాఖ్యాపనాయ యది హి నామరూపేణ వ్యాక్రియతే తథాస్య నాత్మనో నిరుపాధికో రూపం ప్రజ్ఞానఘనాఖ్యన్ నతి ప్రతిఖ్యాయేత యథా పునః కార్యకరణాత్మనా నామరూపే వ్యాకృతే భవతః తదా అస్య రూపం ప్రతిఖ్యాయేత్. ఆ పరమాత్మ ప్రతి రూపానికి అనురూపంగా ఎందుకు ప్రకటమయ్యాడు? మనుషుల్లో మనిషిగా, పశువుల్లో పశువుగా, జంతువుల్లో జంతువుగా, పక్షుల్లో పక్షిగా, లేకపోతే కీటకాల్లో కీటకంగా, ఇలా ప్రతి రూపంలో ఎందుకు ఆయన ప్రతి రూపానికి అనురూపంగా ఎందుకు ప్రకటమయ్యాడు? ఎందుకు అలా కనిపించాడు? ఆ ప్రతిబింబ రూపము ఈ ఆత్మను తెలుపుడు చేయటం కొరకే. ఆ ప్రతిబింబ రూపం ఏమిటంటే దాంట్లో ఆ పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి. నాలో పరమాత్మ ఉన్నాడని చెప్పడానికి నా రూపంలో పరమాత్మ ఉన్నాడు. మీలో పరమాత్మ ఉన్నాడని చెప్పడానికి మీ రూపంలో పరమాత్మ ఉన్నాడు. ప్రతి వస్తువులోనే పరమాత్మ ఉన్నాడు. అన్ని రూపాల్లోనే పరమాత్మ ఉన్నాడు. నామరూప విభాగ విస్తారం లేదనుకోండి, అప్పుడు ఆత్మ యొక్క ఉపాధి ఏకరస చైతన్యం తెలియబడదు. ప్రజ్ఞానఘనమైనటువంటి ఆత్మ ఏకరస స్థితి కలిగినటువంటిది. అంటే దాంట్లో ఏ రకమైనటువంటి లక్షణాలు ఉండవు, ఆత్మకి ఏ రకమైన అవయవాలు ఉండవు. ఆత్మ ఎలా తెలియబడుతుంది? ఈ ఉపాధుల్లో ఆత్మ ఉంటే ఇదిగో ఈ రూపంలో ఆత్మ ఉన్నది, ఈ రూపంలో ఆత్మ ఉన్నది, ఈ రూపంలో ఆత్మ ఉన్నది, ఇదే పరమాత్మ అని ప్రతి రూపంలోనే పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి వీలవుతుంది. నామరూప విభాగ విస్తారం ఒకవేళ లేకపోతే ఆత్మ యొక్క ఉపాధిరహితమైనటువంటి ఏకరస చైతన్యం తెలియబడదు. అలా కాకుండా ఎప్పుడు దేహేంద్రియ రూపంగా నామరూప విభాగం జరిగితే ఆత్మ ప్రస్ఫుటంగా తెలియబడుతుంది. స్పష్టంగా నామరూపాలను విభాగం చేశాం అనుకోండి, ఈ రూపంలో పరమాత్మ ఉన్నాడు, ఈ రూపంలో పరమాత్మ ఉన్నాడు, ఈ రూపంలో పరమాత్మ ఉన్నాడు అని తెలియబడుతుంది. ఇంద్ర పరమేశ్వర మాయాభి ప్రజ్ఞాభి నామరూపకృత
మిథ్యా విభాగై వాన్నతు పరమార్థత పురురూప బహురూప ఇయతే గమ్యతే ఏకరూప ఏవ ప్రజ్ఞానఘన సన్ అవిజ్ఞా అవిద్యా ప్రజ్ఞాభి. పరమేశ్వరుడు ఉపాధులైనటువంటి బుద్ధివృత్తుల ద్వారా నామరూపాలని బట్టి చెయ్యబడేటువంటి అజ్ఞానకృతమైనటువంటి అభిమానం ద్వారా రూపాలు కలవాడుగా తెలియబడుతున్నాడు. యథార్థంగా నా భగవంతుడికి రూపాలు లేవు, నా పరమాత్మకి రూపాలు లేవు. కానీ ఉపాధికి సంబంధించినటువంటి బుద్ధివృత్తుల ద్వారా అజ్ఞానకృతమైనటువంటి అభిమానం ద్వారా పరమాత్మ ఈ రూపంలో ఉన్నాడు, ఈ రూపంలో ఉన్నాడు, ఈ రూపంలో ఉన్నాడు అంటాం. పరమాత్మకి రూపకల్పన ఎందుకు జరుగుతున్నదంటే ఉపాధి సంబంధమైనటువంటి బుద్ధి వ్యాపారాల వల్ల, లేదు అజ్ఞానకృతమైనటువంటి అభిమానం వలన జరుగుతున్నాడు. అంతేగాని ఉపాధులు యథార్థం కావు. వాస్తవంగా పరమాత్మ ఏకరస రూపమైనటువంటి చైతన్యం. అయితే అజ్ఞానం వలన తప్పుడు ధారణల చేత అనేకంగా గ్రహిస్తున్నాం. ఒక్కటే అయినప్పటికీ ఆత్మని మనకి అజ్ఞానం వలన, మనకి సరైనటువంటి ధారణ లేకపోవటం వలన ఒకటే అయినటువంటి ఆత్మని అనేకంగా భావిస్తున్నాం. ఇదంతా కూడా బృహదారణ్యకంలో చెప్పబడినటువంటి విషయం. ఈ వివరణని బట్టి ప్రతిబింబం అనేటువంటిది అజ్ఞానం వలన కలిగినటువంటి తప్పుడు ధారణ. ప్రతిబింబము అనేటువంటిది అజ్ఞానం వలన కలిగినటువంటి తప్పుడు ధారణ. అందువలన పరమాత్మ అనేక రూపాల్లో ఉన్నాడు అనేటువంటిది అవిద్యా విషయము. నా ఏనేన కించనానావృతన్న ఏనేన కించనానా కించనా సంవృతం అని అదే బృహదారణ్యకంలో మధుబ్రాహ్మణంలో చెప్పిన మంత్రం వలన పరమాత్మ కప్పబడినటువంటిది ఏదీ లేదు, పరమాత్మ చేత వ్యాపింపబడనటువంటిది ఏదీ లేదు. పరమాత్మని ఏదీ కప్పేలేదు, పరమాత్మ దేంట్లో వ్యాపించకుండా లేడు, అంతటా పరమాత్మ ఉన్నాడు. అందువలన పరమాత్మ సుషుప్తిలోని జాగ్రత్తలోని అంతటా ఉన్నాడు, అన్ని రూపాల్లోనే ఉన్నాడు. అన్ని రూపాలు అనేటువంటిది భ్రాంతి మాత్రమే, ఉన్నది పరమాత్మ ఒక్క రూపమే అని తెలియాలి. ఈ భ్రాంతిని విడిచిపెట్టేసినట్టుకైతే ఈ బింబాలనేటువంటి ఓ పక్కన తీసి పడిస్తే ఉన్నదొక్క సూర్యుడే. అలాగా పరమాత్మ ఒక్కడే ఉన్నవాడు, ఈ బింబాలనేటువంటి భ్రాంతి మాత్రమే. యావదద్వైతమాత్మానం ఇంద్రో నైవ విజజ్ఞవాన్ అసురాబహిరంతస్థో తావదభ్యభవన్నిమం. యావదద్వైతమాత్మానో ఇంద్రో నైవ విజిజ్ఞవాన్ అసురా బహిరంతస్థాః తావద్ అభ్యభవన్నిమం. యావత్ ఎంతకాలం వరకు ఇంద్రుడు అద్వైతమాత్మానం రెండు కానటువంటి ఒక్కటే అయినటువంటి ఆత్మగా తనను నైవ విజజ్ఞవాన్ తెలుసుకొనలేకపోయాడో తావత్ అంతవరకు బహిరంతస్థాః లోపల బయట ఉన్నటువంటి అసురాహ అసురులు ఇమం ఈ ఇంద్రుని అభ్యభవత్ పరాభవించిరి. చాందోగ్యంలోని చెప్పుకున్నాం. ఇంద్రుడికి బ్రహ్మగారిని ప్రజాపతి ఇంద్ర సంవాదం అనేటువంటిది ఒక బ్రాహ్మణం, అది 8వ అధ్యాయం చెప్పుకున్నాం మనం. దాంట్లో ఇంద్రుడు బ్రహ్మగారిని ఆశ్రయించి బ్రహ్మజ్ఞానాన్ని పొందడం, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందక ముందర నేను అనేకము అని ఇంద్రుడు అనుకుంటూ ఉన్నంతకాలం ఇంద్రుణ్ణి లోపలున్నటువంటి బయటనున్నటువంటి రాక్షసులు బాధ పెట్టారట. ఆయన ఎప్పుడైతే నేను ఒక్కటి ఆత్మ అని తెలుసుకున్నాడో అప్పుడు లోపలున్న శత్రువులు బాధించలేట, బయటనున్న శత్రువులు బాధించలేదట. అయితే అది ఏమిటండి, ఎంతకాలం వరకు ఇంద్రుడికి నేనే ఆత్మని, ఆత్మ రెండు కాదు అని తెలియలేదో అంతవరకు ఇంద్రుడి లోపల బయట ఉన్నటువంటి అసురులు పరాభవం చేశారు, ఆయన అవమానించారు. అసురులు అంటే ఏమిటండి, సామాన్యంగా రాక్షసులు. ఇంద్రుడిని రాక్షసులు అవమానించారు అని చెప్పొచ్చును కాదండి. వాళ్ళు దేవతలకి అధిపతి అయినటువంటి ఇంద్రుడి యందు శత్రుత్వం కలవాలి కాబట్టి వాళ్ళు బాధించారంటే బాగుంది. కానీ వేదాంతపరంగా అసు అంటే ప్రాణము, ప్రాణము అంటే ఇంద్రియం. అసు అంటే ప్రాణం, ప్రాణం అంటే ఇంద్రియం. అసురులు అంటే ఇంద్రియ సుఖాలు కోరేవాళ్ళు.
అసు అంటే ప్రాణం కదండి. అశ్వౌ రమతీత్యసుర అంటే అసుషు రమతీత్యస్వ. అసుషు అసువులయందు అంటే ఇంద్రియములయందు రమతి రమించేటువంటి వాడు. ఒక్కటి కాదు ఇంద్రియం, అశ్వం అనడానికి ఒకటి కాదు ఇంద్రియం. అసుషు ఇంద్రియాలు అనేకములు కాబట్టి అనేకమైనటువంటి ఇంద్రియముల యందు రమతి రమించేటువంటి వాడు, రమంతి రమించేటువంటి వాళ్ళు అసురులు. అంటే భోగాలు కోరుకునేటువంటి వాళ్ళు రాక్షసులు. అంటే ఇంద్రియ సుఖాలు కోరేటువంటి వాళ్ళు. ఇంద్రుడికి ఆత్మజ్ఞానం కలగలేదు కాబట్టి లోపలున్నటువంటి ఇంద్రియాలు విచ్చలవిడిగా ప్రవర్తించి అతన్ని అవమానించాయి. ఇప్పుడు మన పరిస్థితి అదే కదండి. మన ఇంద్రియాలు మన మాట వినవు, మన కళ్ళు మన మాట వినవు, మన చెవులు మన మాట వినవు, మన నోరు మన మాట వినదు, మన ముక్కు మాట వినదు, మనం ఎవ్వరూ మన మాట వినరు. ఎందుకు వినవండి? అవన్నీ కూడా ప్రాణముల యందు రమిస్తున్నాయి, ఇంద్రియాల యందు రమిస్తున్నాయి కాబట్టి మన మాట వినవు. ఆత్మజ్ఞానం లేదు కనుక, ప్రాణతత్వం తెలియదు కనుక మిగిలిన ఇంద్రియాలు అంటే బాహ్యంగా ఉన్న కాళ్ళు చేతులు ఇవి కూడా వినలేదు, వీళ్ళు కూడా వినలేదు. ఈ ఇంద్రియాలు వినలేదు, ఆ ఇంద్రియాలు వినలేదు. ఇవి ఇంద్రుడిని బాధించేయి, అవి ఇంద్రుడిని బాధించేయి. ప్రాణతత్వం సత్యమని, ఆ సత్యానికి సత్యం పరమాత్మ అని తెలియకపోవటం వలన ఇంద్రుడు అంతరింద్రియాల చేత బాహ్యేంద్రియాల చేత కూడా పరాభవాన్ని పొందాడు అని చెప్పారు మనకి. ఈ విషయాన్ని మళ్ళీ వారంలో పూర్తి చేద్దాం. స్వస్తి.